దేవుని సన్నిధిలో ఉన్నటువంటి మనము కొంత సమయము దేవుని మాటలు వినుట కొరకు జాగ్రత్తగా సిద్ధపడదాం. సమయంలో దేవుని సన్నిధిలో ఉన్న మనము బైబిల్ గ్రంథంలో నుంచి మార్కు సువార్త 7వ అధ్యాయము మార్కు సువార్త 7వ అధ్యాయము. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా, స్తోత్రం, ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. మార్కు సువార్త 7వ అధ్యాయము 2వ వచనమును జాగ్రత్తగా చదువుకుందాం. 2వ వచనమును జాగ్రత్తగా చదువుదాం. ఆయన శిష్యులలో కొందరు అపవిత్రమైన చేతులతో, అనగా కడగని చేతులతో భోజనము చేయుట చూసిరి. పరిసయ్యులను యూదులందరూ పెద్దల పారంపర్య ఆచారమును బట్టి చేతులు కడుక్కుంటేనే గాని భోజనం చెయ్యరు. చాలమ్మా. దేవుని వాక్య భాగం మన మధ్యలో ఆశీర్వదించును గాక. ఆమేన్. కూడి వచ్చిన అందరికి ప్రభునామములు శుభాలు వందనాలు తెలియజేయుచున్నాను. పరిశుద్ధ గ్రంథంలో ఉన్నటువంటి ఈ మాటను మనం కొద్దిగా జాగ్రత్తగా ఆలోచించి అర్థం చేసుకున్నప్పుడు కొన్ని విషయాలు మనకి ఇక్కడ చాలా శ్రద్ధగా తెలియపబడుతుంది. ఈ విషయాన్ని మీరు బాగా గమనించి ఆలోచిస్తే బైబిల్ గ్రంథంలో ఉన్నటువంటి సందర్భం ఏమిటంటే, యేసు ప్రభు యొక్క శిష్యులు యెరూషలేము నుండి వచ్చిన తర్వాత వాళ్ళు భోజనం చేయటానికి వెళ్ళారు. వారు భోజనం చేయటానికి వెళ్ళినప్పుడు అక్కడ ఉన్నటువంటి కొంతమంది ఏమంటున్నారంటే, మీ శిష్యులు అపవిత్రమైన చేతులతో భోజనం చేయుచున్నారు కాబట్టి వాళ్ళు అలా చేయటము కరెక్ట్ కాదు అంటున్నారు. బాగుంది. మీ శిష్యులు అపవిత్రమైన చేతులతో భోజనము చేయుచున్నారు, అలా చేయటము కరెక్ట్ కాదు కాబట్టి వారు అపవిత్రులు అని ఇక్కడ చెప్పేస్తున్నారు. ఏం చెప్తున్నారు? అపవిత్రులు అంటే పవిత్రులు కాదు, అపవిత్రులు. అపవిత్రులు అని ఇక్కడ చెప్పటానికి గల కారణం ఏంటంటే, వీళ్ళకు పెద్దల పారంపర్య ఆచారం అనేది ఒకటి ఉంది. ఈ ఆచారాన్ని వాళ్ళు ఏం చేశారంటే పెడత్రోవలో పెట్టారన్నట్టుగా వాళ్ళు ఆలోచిస్తున్నారు. అందుకే యేసు ప్రభువు ఏమన్నారంటే, ఇదిగో మనుష్యుని అపవిత్రపరిచేది ఏమిటంటే నోటిలోనికి పోయేది కాదు, కానీ నోటి నుండి బయటికి వచ్చేదే మనిషిని అపవిత్రపరిచేది అని ఈ విషయాన్ని చెప్తుంటారు. అందువల్ల ఏమన్నారంటే, మనుషుని యొక్క హృదయంలో నుండి, అనగా 7:21 ఆ విషయాన్ని అర్థం చెబుతూ వాళ్ళతో మాట్లాడుతున్నాడు. ఏమంటున్నాడు చూడండి. లోపల నుండి, అనగా మనుషుని హృదయంలో నుండి దుర ఆలోచనలు. ఏం ఆలోచనలు అంట? చెడు ఆలోచనలు. మనుషులను పాడు చేసే ఏంటంటే చెడు ఆలోచనలు. ఇక్కడ వాళ్ళు ఏమంటున్నారు? అపవిత్రమైంది ఏంటంట? చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం అపవిత్రం. అంటే యేసు ప్రభువు ఏం చెప్తున్నారంటే, చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం అపవిత్రం కాదయ్యా. కడుక్కుంటే కడుక్కోకపోతే ఏమి? చేతులు కడుక్కున్న ఒకటే, కడుక్కోకపోయిన ఒకటి, వాటి వల్ల పెద్ద ప్రాబ్లం ఏం లేదు. కానీ ఇక్కడ అపవిత్రం ఏంటంటే హృదయంలో నుంచి వచ్చే అపవిత్రాలు. ఈ హృదయంలో నుంచి ఏమవుతున్నాయంటే దురాలోచన అంటే చెడ్డ ఆలోచన. ఈ చెడ్డ ఆలోచనలు ఏం చేస్తాయి చూడండి. దురాలోచనలను, జారత్వములను, దొంగతనములను, నరహత్యలను, వ్యభిచారములను, లోభములను, చెడుతనములను, కృత్రిమములను, కామ వికారములను, మత్సరములను, దేవదూషణయు, అహంభావమును, అవివేకమును వచ్చును. ఇక్కడ
యేసు ప్రభు వారు చెప్పినటువంటి మాట మనం బాగా అర్థం చేసుకుంటే, యూదులకును శాస్త్రులు పరిచర్యలు ఉన్నారు చూడండి, వీళ్ళు చేసేది నచ్చల. వాళ్ళు ఏం చేశారంటే చేతులు కడుక్కోకుండా భోజనం చేయటం వాళ్ళకి నచ్చల. చేతులు కడుక్కోకుండా భోజనం చేస్తే ఎవరికి ఇబ్బంది? తినే వాళ్ళకి ఇబ్బంది. ఏమన్నా క్రిములు బ్యాక్టీరియాలు అంటే వాళ్ళ శరీరంలోని పోయి వాళ్ళకి ఇబ్బంది అవుద్ది. చేతులు కడుక్కోకపోతే ఏమికి ఏటవుద్ది అంటే వాళ్ళకు కొన్ని పద్ధతులు ఉన్నాయి. ఈ పద్ధతులను తృణీకరించడం కరెక్ట్ కాదు. మీకు అర్థం కావడానికి ఎలా చెప్తున్నాను చూడండి. బాగా బైబిల్ గ్రంథంలో యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయింది ఎన్ని గంటలకమ్మా? సిలువ మీద చనిపోయినది సాయంకాలం 3 గంటలకు. సాయంకాలం 3 గంటలకు యేసు ప్రభు వారు సిలువ మీద చనిపోయారు. ఆ దినము సిద్ధపరచు దినము. ఇప్పుడు సాయంకాలం 3 గంటల నుంచి సాయంకాలం 6 గంటల వరకు ఎన్ని గంటలు ఉంటాయి? 3 గంటలు ఉంటాయి. ఈ 3 గంటల్లో అక్కడ ఉన్న వాళ్ళు చేయాల్సిన పని ఏంటంటే యేసు ప్రభు వారిని సిలువ మీద నుంచి దింపాలి. సిలువ మీద నుంచి దింపిన తర్వాత ఆయన తీసుకెళ్లేసి క్రొత్తగా తొలిచినటువంటి ఒక సమాధిలో ఉంచాలి. క్రొత్తగా తొలిచినటువంటి ఆ సమాధిలో ఉంచాలంటే ఆ దేహమునకు సుగంధ ద్రవ్యములను పరిమళ తైలమును పూసి లోపల ఉంచి 6 గంటల్లోపు అన్ని అయిపోవాలి. 6 గంటల తర్వాత ఏం చేయడానికి లేదు. ఎందుకని? 6 గంటల తర్వాత విశ్రాంతి దినం ప్రారంభమవుతుంది. మీకు మొన్న వారం చెప్పాను, యూదులకు విశ్రాంతి దినాలు ఎలాగంటే అస్తమయం మొదలుకొని మరలా రోజు అస్తమయమును ఉదయమును కలగగా ఒక దినమాని. వాళ్ళ క్యాలెండర్ ఎలా ఉంటుందంటే అస్తమయము సాయంకాలము సూర్యుడు అస్తమించాడు అనుకోండి, వాళ్ళకు ఒక రోజు ప్రారంభమవుతుంది. కాబట్టి అప్పుడు విశ్రాంతి దినము. రెండోది పస్కా పండగకు ముందు వచ్చేటువంటి విశ్రాంతి దినం. పస్కా పండగకు ముందు వచ్చే విశ్రాంతి దినాన్ని, ఆ విశ్రాంతి దినాన్ని ఏమంటామంటే మహావిశ్రాంతి దినము. యోహాను సువార్త 19 రాయబడింది. ఏ విశ్రాంతి దినం అంట? మహావిశ్రాంతి దినము. విశ్రాంతి దినాన ఏది చేసినా కూడా తప్పే. మహావిశ్రాంతి దినాన్ని ఏది కూడా చేయకూడదు. ఏమి చేయకూడదు అంటే మీకు తెలియజేయటానికి చెప్తాను. బరువులు మొయ్యకూడదు. ఏ బరువును మొయ్యకూడదు. రెండోది ముడులు ఎత్తాం చూడు, తాడుకు ముడులెత్తే ముడులు విప్పకూడదు. విశ్రాంతి దిన పద్ధతులు. ఇక మూడోది ఏమిటంటే శవమును ముట్టకూడదు. శవమును ముట్టి విశ్రాంతి దినాన రాకూడదు. శవము చచ్చిపోతే అక్కడే పడేయాలి విశ్రాంతి దినాన్ని. విశ్రాంతి దినం అయిపోయిన తర్వాత దాన్ని తీసేస్తారు. విశ్రాంతి దినాన్ని చనిపోతే అక్కడే ఉంచాలి. విశ్రాంతి దినం ముందు చనిపోతే తీసుకెళ్ళి అక్కడ దిగు పారేయాలి అంతే. విశ్రాంతి దినం వచ్చేలోపు దాన్ని పట్టుకుంటే అది అపవిత్రమైనది. ఇక ఇలాంటి కండిషన్లు ఉన్నాయి వాళ్ళందరికీ కూడా. కాబట్టి మీకు అర్థం కావడానికి లేవి కాండంలో ఒక చోట జరిగిన, సంఖ్యాకాండంలో ఒక చోట జరిగిన పరిస్థితి మీకు తెలుసు. ఒక స్త్రీ కట్టె పొలాలు ఏరుకోవటానికి పోతేనే రాళ్లతో కూడా చంపారు. అంత కండిషన్ ఉండేది విశ్రాంతి దినము. కాబట్టి ఇప్పుడు 3 గంటలకు యేసు ప్రభువు ఏమన్నారమ్మా? ఆత్మను విడిచేసి శరీరమును ఆత్మ విడిచిపెట్టి చనిపోయాడు. యేసు ప్రభువారు 3 గంటలకు చనిపోయాడు. ఇది మీరు గుర్తుపెట్టుకోండి. 3 గంటలకు యేసు ప్రభువారు చనిపోయిన తర్వాత 6 గంటల వరకే వాళ్ళకి అవకాశం ఉంది. 6 గంటల తర్వాత ఏం చేయడానికి లేదు, ఏమి చేయటానికి లేదు. ఇప్పుడు 6 గంటల లోపు శవాన్ని దించాలంటే ముందుగా యేసు ప్రభువారు చనిపోయారని నిర్ధారించాలి. చనిపోయారని నిర్ధారించడం పక్కలో బల్లంతో పొడిచారు, ఆ రక్తం నీరుగా కారిపోయి చనిపోయారని నిర్ధారణ అయింది. ఇప్పుడు తర్వాత ఏం చేయాలంటే యేసు ప్రభువారి దేహమును తనకి ఇవ్వమని ఎవరిని అడగాలి? రోమన్ చక్రవర్తిని, అక్కడ పిలాతున్న అధికారం ఉన్నాడు కదా, ఆయన దగ్గరికి వెళ్ళి అడగాలి. ఇప్పుడు ఆ గెస్తేమని తోటలో ఆ కొండ మీద చెలివేశారు. ఇప్పుడు కొండ మీద నుంచి ఆ యొక్క అధికారి ఉన్నటువంటి ఆ గృహం దగ్గరికి వెళ్ళాలి. అధికారి దగ్గరికి వెళ్ళి అధికారిని పర్మిషన్ తీసుకోవాలి. అయ్యా ఇదిగో యేసు ప్రభువారి దేహం మాకు అప్పగించండి అని అడగాలి. అప్పుడు అధికారి అన్ని నిర్ణయించి ఒకవేళ అతను చనిపోతే పోయి అప్పగించండి అని చెప్పాలి. అప్పుడు వాళ్ళలో ఉన్నటువంటి ఒక సైనికుడు వెళ్ళి ఆ దేహముని దింపి వాళ్ళకి అప్పగించాలి. దేహముని దించి అప్పగించిన తర్వాత అప్పటికే కొత్తగా తయారు చేయాలి సమాధిని. అప్పటికప్పుడు దోవడానికి కుదరదు కదా, కొత్తగా తయారు చేయాలి. కొత్తగా తయారు చేయాలంటే ఎవరు ఇస్తారు అక్కడ సమాధిని తొలిపించాలంటే డబ్బులు కావాలి. ఈ రోజులలో అయితే ఏదో ఒక విధంగా సరిపోద్ది. అప్పుడు అలా కాదు కదా. సమాధి అంటే ఒక కొండను, ఒక గృహను, రాయిని తొలిపించి గృహగా తయారు చేసి అది ఏర్పరచాలి. అలా చేయాలంటే అప్పటికప్పుడు అలా కుదరదు. అంతట్లో
ఏం జరిగిందంటే మొత్తం వెళ్ళారు, తీసుకొచ్చారు. ఈ టైంలో అరిమత్తయి యోసేపు అనే ఒక అతన్ని దేవుడు ఏర్పాటు చేశారు. ఎవరు? అరిమత్తయి యోసేపు. ఇతడు ఒక అధికారి, ఇతడు డబ్బు కలిగిన వాడు, కొద్దిగా పేరు ప్రఖ్యాతి కలిగిన వాడు, కొద్దిగా అధికారం కలిగినటువంటి వాడు. ఈ అధికారి వెళ్ళి వెంటనే అడగగానే ఓకే యేసు ప్రభు వారి దేహాన్ని వాళ్ళకి ఏమన్నారు. ఇప్పుడు వెళ్ళారు, అక్కడి నుంచి అక్కడికి వెళ్ళాలంటే లేదు లేదన్నా కూడా ఒక 10-15 నిమిషాలు, ఒక అరగంట అని పట్టుద్ది. అక్కడికి వెళ్ళారు, అక్కడ ఆ దేహాన్ని ఇవ్వడానికి పర్మిషన్ తీసుకున్నారు, లెటర్ రాసుకున్నారు. వెంటనే ఇక్కడికి రావాలి, వస్తూ వరకు రాకూడదు. మరలా ఊర్లోనికి వెళ్ళి ఏం చేయాలి? సుగంధ ద్రవ్యములను, పరిమళ తైలమును కొనుక్కోవాలి. ఎంత కొనాలి? లేదు లేదన్నా కూడా ఒక 10-20 కేజీలు లేదా ఒక 30-40 కేజీలు కొనుక్కొని దేహం మొత్తానికి పోయాలనంతా అది కొనుక్కోవాలి. అది కొనుక్కొని అక్కడి నుంచి దాన్ని మోసుకుంటూ రావాలి. మళ్ళా అది మోసుకొని వచ్చి అక్కడికి వచ్చిన తర్వాత వెంటనే ఆ దేహాన్ని కిందికి దింపాలి. దేహాన్ని దించాలంటే దేహాన్ని ఎలా పడితే అలా లాగితే కుదరదు. ఎందుకు? ఎముకలలో ఒక ఎముకైనను ఎరగకూడదు. కాబట్టి ఆ మేకులన్నీ లాగేయాలి, ఒకదాని తర్వాత 3 మేకులు లాగాలి. మేకులు లాగిన తర్వాత ఆ దేహాన్ని దించాలి. దించిన తర్వాత శిరస్సు మీద ఉన్న కిరీటాన్ని జాగ్రత్తగా తీయాలి. తీసేసిన తర్వాత ఆ దేహం మీద రక్తపు మరికే ఉండకూడదు. అది యూదుల పద్ధతి. ఎలా పెడితే అలా ఉండడానికి లేదు. ఇప్పుడు మన పద్ధతులు ఉన్నాయి. మనం యొక్క శవను పూడ్చిపెట్టేటప్పుడు 2 చేతులు కట్టేస్తే ఆ కట్లు ఉప్పదీయాలి. పురుషులకైతే మడతాలు కానీ కాళ్ళ కట్టింది కానీ ఇవన్నీ ఉప్పదీసేసి ఒంటి మీద ఏ వస్త్రం లేకుండా మొత్తం తీసేయాలి. అది పద్ధతి. ఈ పద్ధతి ప్రకారం కాకపోతే వాళ్ళు అపవిత్రులు అయిపోతారు. వాళ్ళ పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు వెంటనే ఆ దేహం మీద ఉన్న రక్త మరకలు మొత్తం తుడిసేయాలి. తుడిసేసిన తర్వాత శుభ్రంగా దేహానికి నార వస్త్రాలు చుట్టాలి. ఆ నార వస్త్రం అప్పుడే కొనక్కు రావాలి. మరి అప్పటికప్పుడు యాడ్ చేస్తారు మరి పాపం. అప్పుడు కొనక్కు రావాలి. కొనుక్కొచ్చిన నార వస్త్రాన్ని యేసు ప్రభు వారి దేహానికి చుట్టాలి. చుట్టిన తర్వాత పరిమళ తైలమును, సుగంధ ద్రవ్యములను పూయాలి. పూసిన తర్వాత ఎప్పటికప్పుడు సమాధి రెడీ కావాలి. ఎక్కడుంది? దేవుడు ఏర్పాటు చేశాడు. ఎక్కడుంది? వెంటనే అరిమత్తయి యోసేపు తన కోసం తవ్వించుకున్న సమాధిని యేసు ప్రభు వారి దేహాన్ని పెట్టడానికి ఇచ్చారు. ఇప్పుడు అక్కడి నుంచి ఆ దేహాన్ని అక్కడ దాకా తీసుకొని పోవాలి. అక్కడ దాకా తీసుకొని పోవాలంటే ఈ యొక్క 3 గంటల నుంచి 6 గంటల మధ్య ఎంత టైం ఉంది? 3 గంటలే. ఈ 3 గంటలు క్షణము భయభ్రాంతులు అవుతూ చేస్తున్నారు. ఏ నిమిషం కూడా వేస్ట్ చేయట్లేదు. ఒక్క నిమిషం వేస్ట్ అయిన ఏమవుద్ది? విశ్రాంతి దినం స్టార్ట్ అవుద్ది. ఆ శవం అక్కడే ఉంటది. వాళ్ళు ఏం చేస్తారంటే రోమన్ పద్ధతుల ప్రకారము ఆ శవాన్ని తీసుకొని మురిగోతులు నవ్వుతారు. మన మున్సిపాలిటీ వాళ్ళు ఎంత ఉందో చూడండి, అక్కడ తీసుకెళ్తారు దాన్ని తాకరంగా. ఎందుకంటే ఏదన్నా ఒక ఇనపరాటిది కానీ ఇట్లాంటి తీసుకొని వాటితో చిమ్మేస్తారు పక్కకి. అలా వేయకూడదు కదా దేవుని యేసు ప్రభు దేహాన్ని. కాబట్టి ఈ 3 గంటలు ఎంత ప్రయాసపడ్డారంటే అరిమత్తయి యోసేపు కానీ నికోదేము కానీ కొంతమంది స్త్రీలు కానీ ఎంత ప్రయాసపడ్డారంటే ప్రతి క్షణము కూడా ఒక గడియగా ఒక గంటగా వాళ్ళు ఫీల్ అయిపోయి ప్రతి క్షణాన్ని ఉపయోగించుకుంటూ పని జరిగించారు. అంత క్లారిటీ ఎందుకు చెప్తున్నానంటే ఇక్కడ మీకు క్రైస్తవుని జీవితంలో ఉన్న సమయం కొంచెమే. ఏ సమయం వేస్ట్ చేసినా తర్వాత నువ్వు తీసుకెళ్ళి మురుగుతులు పడతా. సమయం వేస్ట్ చేస్తున్నాం ఈరోజు మనం చాలా మంది. ఊరికనే పాటు చేసుకుంటున్నాం. ఇలా తీసుకెళ్ళేసి ఆ యొక్క సమాధిలో పెట్టేసి 2.5 ఇంచుమించు 2 టన్నులు 2.5 టన్నులు అంట ఆ యొక్క మూత, రాయి మూత 2.5 టన్నులు ఉన్నటువంటి ఆ బరువు కలిగిన రాతిని దాని మీద మూసేసి ఇప్పుడు ఇంటికి పోయి ప్రశాంతంగా ఉన్నారంట. ఇంటికి ఎప్పుడు పోవాలి? 6 గంటల లోపే. మళ్ళా తర్వాత పోవటానికి లేదు. 6 గంటల లోపే ఇంటికి పోయి ఇంటికాడ తీరగ్గా ఉన్నారంట. ఇప్పుడు ఇంటికాడ ఏ పని చేయకూడదు వాళ్ళు. విశ్రాంతి అంత కండిషన్గా ఉండేది విశ్రాంతి, అంత క్లారిటీ ఉండే విశ్రాంతి. ఎందుకు చెప్పానంటే ఈ సమయంలో ఇక్కడ ఏ చిన్న పొరపాటు జరిగినా అది ఏమవుద్ది? అపవిత్రమైన వారిని ఏం చేస్తారు? వెలివేస్తారు, వాళ్ళ వన్నేరు. కాబట్టి ఇదంతా కూడా ఒక పద్ధతి ప్రకారం టక్క చదివించుకుంటూ వచ్చింది. కాబట్టి ఇవన్నీ ఎందుకంటే అపవిత్రమైన చేతులతో అన్నం తింటే ఏమవుతుందంటే ఏమి కాదు, కానీ అప్పుడు వాళ్ళ కండిషన్స్ అలాంటి, వాళ్ళకున్న పద్ధతులు అలాంటి. ఎంతగా 3 గంట 6 గంట 5:55 గంటల కల్లా క్లోజ్ చేసేసారు. 50 గంటల కల్లా 5:30 కల్లా మూసేశారు. ఇంకా సూర్యుడు అస్తమించే లోపు ఇంటికి పోయారు. ఇంకా ప్రశాంతంగా తీరిగ్గా ఉన్నారు. ఏ పని చెయ్యలేదు.
ఏది చేయలేదు. ఆ తర్వాత జరగాల్సిందంతా జరిగిపోయింది. కాబట్టి ఇక్కడ అపవిత్రమైన చేతులతో తింటే ఏంది ప్రాబ్లం అంటే, వీళ్ళకున్న ప్రాబ్లం ఇదే. వాళ్ళని ఏం చేయాలి? ధర్మశాస్త్రం ప్రకారము వెలివేయాలి. అందుకని యేసుప్రభు అన్నాడు, వాళ్ళకు మాట సమాధానం కూడా నీతిగానే చెప్పాడు, ఎట్టబెడతాడు చెప్పలేదు. అయ్యా, మనసుని అపవిత్రపరిచేది ఏంటిదంటే, నోటిలోనికి పోయేది కాదు, నోటిలో నుంచి బయటికి వచ్చేదే. నిన్ను బాధ పెట్టేదైనా, నన్ను బాధ పెట్టేదైనా, నిన్ను ఇబ్బంది పెట్టేదైనా, నన్ను ఇబ్బంది పెట్టేదైనా, నిన్ను ఏడిపించేదైనా, నిన్ను దుఃఖ పెట్టేదైనా నోటిలో నుంచి బయటకు వచ్చిందే. అనగా లోపల నుండి, అనగా దురాలోచనలు. ఏంటి అంట? దురాలోచన అంటే ఏంటిది? మొత్తం చెప్పను, ఇవి ఒక్కదాన్ని చెప్పుకుంటే ప్రార్థన చేసుకోండి. దురాలోచన అంటే ఏంటి? ఓకే, మీకు అర్థం కావటానికి చెప్తాను. బైబిల్ గ్రంథంలోనికి వెళ్తాను, మీకు అర్థం కావటానికి క్లారిటీ చెప్తాను. దురాలోచన అంటే ఎందుకు మనకు అర్థం కావాలి. దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము, దానియేలు గ్రంథము 6వ అధ్యాయము తీసిరమ్మా. 4వ వచనం నుంచి జాగ్రత్తగా చదువుదాం. అందుకు ప్రధానులను, అధిపతులను రాజ్యపాలన విషయములలో దానియేలు మీద ఏదైనా ఒక నింద మోపవలెనని ఉండి తగిన హేతువు కనిపెట్టుచుండిరి గాని దానియేలు నమ్మకస్తుడై ఏ నేరమైనను ఏ తప్పైనను చేయువాడు కాడు గనుక దానియేలులో తప్పైనను లోపమైనను కనుగొనలేకపోయిరి. ఆమేన్. ఇప్పుడు దానియేలు అక్కడ మనము ఉన్నటువంటి చూస్తున్నటువంటి ఆ పరిస్థితులను బట్టి ఆ 20 మంది అధిపతులను నియమించిన తర్వాత దర్యావేషునకు దానియేలు బాగా ఇష్టమైంది. కాబట్టి దానియేలుని ఏదో రకంగా తప్పించాలి. దానియేలు మీద ఏమేయాలి? నింద మోపాలి. దానియేలు తప్పుటోడు, పనికిమాలినోడు, దరిద్రుడని అక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ దానియేలు మీద ఏదో ఒక నింద మోపాలని ఆలోచనలు ఉన్నారు. దానియేలు మీద ఆలోచనలో ఉన్నారు. కానీ రాజుకి ఎవరంటే ఇష్టం? ఎందుకని? దానియేలు దేవుని ఆత్మ కలిగిన వాడు, దానియేలు నమ్మకమైన వాడు, దానియేలు ఏ తప్పు చేయని వాడు. కానీ మనుషులందరూ దానియేలు మీద ఆలోచన చేశారు. ఇది దురాలోచన అంటే. మంచివాడిని కూడా చెడ్డవాడిగా చేయాలనేది దురాలోచన. ఇప్పుడు దానియేలులో తప్పు ఏమన్నా ఉందా అని ఎదిగితే చూపు ద్వారానైనను, మాట ద్వారానైనను, ఆలోచనల ద్వారానైనను, నడవడిక ద్వారానైనను, కనీసం తన జీవితంలో తప్పంటే తెలియనంత గొప్పవాడు. ఎంత జ్ఞానం కలిగిన వాడైనా, ఎంత విద్య కలిగిన వాడైనా, ఎంత వైవిధ్యం కలిగిన వాడైనా, ఎంత అతిశయోక్తి కలిగిన వాడైనా అన్నిట్లలో అణిగి మణిగి ఉన్నాడు దానియేలు. ఎంత గొప్పవాడమ్మా. ఇప్పుడు వాళ్ళు ఏమనుకున్నారు? దానియేలులో మనం ఎట్టా తప్పు కనిపెట్టడం మన వల్ల కాదు. ఇప్పుడు దానియేలులో తప్పు కనిపెట్టాలంటే దేంటో కనిపెట్టాలంటున్నారు. అక్కడ చూడండి, 5వ వచనం చదవండి. అందుకు మనుషులు అతని దేవుని పద్ధతి విషయమందే గాని మరి ఏ విషయమందును అతనిలో లోపము కనుగొనలేమనుకొని రే. ఆమేన్. ఏమన్నారు? ఈయన వ్యభిచారం చేసేవాడు కాదు, ఇతడు ఒకరిని ముంచి డబ్బు సంపాదించుకునేవాడు కాదు, ఇతడు మరొకరు పాడైపోతే వాళ్ళని చూసి నవ్వేవాడు కాదు, ఇతడు నరహత్య చేసేవాడు కాదు, ఇతడు వీళ్ళకు లేనిపుడి మాయ మాటలు చెప్పి ఇద్దరి మధ్య స్విచ్ పెట్టేవాడు కాదు. దానియేలులో మనం ఏ తప్పు కనుగొనలేము. కానీ దానియేలులో ఒక తప్పు ఏంటంటే ఇతడు రోజు ప్రార్థన చేస్తాడు. అవును, మరి రాజాజ్ఞ ఉంది కదా. అక్కడ రాజాజ్ఞ ఏమనుంది? ఎవరు దేవునికి తప్ప ఎవరికి ప్రార్థన చేయకూడదని ఉంది కదా. కాబట్టి రాజాజ్ఞ ఉంది కాబట్టి దేవుని విషయంలో తప్ప ఇంకా ఏ విషయంలో దానియేలులో తప్పు కనిపెట్టలేమని దానియేలు మీద తప్పు మోపటానికి ఆలోచించారు. మీరు అనుకుంటున్నారు ఏ విషయంలో నువ్వు నీలో తప్పు కనిపెట్టకపోతే ఈరోజు నువ్వు నీతిగా ఉండటం వల్ల లోకానికి తప్పే.
నువ్వు కరెక్ట్గా ఉండడం కూడా లోకానికి తప్పే. అందుకని రాజు దగ్గర పోయి ఏమంటున్నాడంటే, రాజా రాజా దానియేలు తప్పు చేస్తున్నాడు అన్నాడు. ఏం తప్పు చేస్తున్నాడు? వ్యభిచారం చేస్తున్నాడా? దొంగతనం చేస్తున్నాడా? జనాలను ఏమన్నా ముంచేస్తున్నాడా? ఎవరి దగ్గర లాభం చేకూర్చుకుంటున్నాడా? ఎవరినన్నా ఇద్దరు మంది చిచ్చు పెట్టి కొట్లాటలు కడుతున్నాడంటే ఈ తప్పేం కాదయ్యా. దానియేలు ప్రార్థన చేస్తున్నాడు. ప్రార్థన చేయడం తప్ప? ప్రార్థన చేసుకుంటే మీకేమైంది? నువ్వు చెప్పావు కదా, నిన్ను తప్ప ఎవరిని అడగకూడదు, ఎవరికి మొక్కకూడదని. ఇప్పుడు దానియేలు తప్పు చేశాడు, ఏం చేద్దాం? ఇప్పుడు ఏం చేద్దాం మరి? ఇప్పుడు అర్థం కాల రాజు కొడుక. అట్టయితే మీరు చెప్పినట్టుగా తీసుకెళ్లి సింహాల పనులు వేయండి. ఆమేన్. రాజు ఆజ్ఞకు ఇప్పుడు లోబడాలా? దేవుడికి లోబడాలా? దేవునికి లోబడితే ఏమైంది ఇక్కడ? సింహాల బోను. ఇప్పుడు మీరు అనుకుంటున్నారు, మేమేం తప్పు చేయలేదు కదా, అందరూ బాగున్నారు కదా, మా మీద ఎందుకంటే నువ్వు దేవునికి లోబడ్డాడు కాబట్టి నీకు సింహాల బోని. దేవునికి లోబడ్డావు కాబట్టి అందరు నిన్ను కరెక్ట్ అనరు. నువ్వు మంచి చేస్తే నిన్ను ఎవరు మంచోళ్ళు అనరు. ఇక్కడ దానియేలు కాలం అది, మన కాలం అయితే ఇంకా ఘోరంగా ఉండదులే. ఆ కాలంలో అట్టుందంటే ఇప్పుడు ఎట్లా ఉండొచ్చు? ఇప్పుడు దానియేలు మీద తప్పు, దురాలోచన, మంచి ఆలోచన. అది దురాలోచన. ఎందుకు వీళ్ళకెందుకు ఆ దానియేలు మీద అంటే, దానియేలు మీద తప్పు మోపాలి, దానియేలుని చేతగానని చేయాలి. దానియేలుని చేతగానని చేయాలంటే నీ వల్ల అవుద్దా, నా వల్ల అవుద్దా? దానియేలు మంచి చేస్తాడు, ఆ మంచినే చెడుగా క్రియేట్ చేద్దాం. నువ్వు మంచి చేసినా కూడా మంచిని ఎలా చేద్దాం అంటున్నాడు? చెడుగా క్రియేట్ చేశాడు. నువ్వు క్రియేట్ చేయటం వల్ల జనాలందరూ నమ్మేశారు. ఇక్కడ రాజు కూడా నమ్మాడు. ఏం చేస్తాడు బాబు? తప్పదు కదా. అయితే దానియేలుని తీసుకొని సింహాల బోన్లో వేయండి. ఇప్పుడు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ అంట, దానియేలుకి సిగ్గు వస్తుంది, దానియేలుకి సిగ్గు రావాలని చెప్పేసి సింహాలంట 3 రోజుల నుంచి పత్తు పెట్టారంట. ఆకలి ఎక్కువైతే ఈ కన్ను మీద నవిలేస్తాయని పత్తి పెట్టేసారంట. పత్తి పెట్టేసిన తర్వాత ఏమన్నారంటే, దానియేలు నువ్వు తప్పు చేశావు. ఏం చేశానయ్యా? ఇదిగో రాజు ఆజ్ఞను మరచి నువ్వు ప్రార్థన చేసావు, ఇది తప్పు. నేను ప్రార్థన చేస్తే తప్పేముందయ్యా? పాపం చేస్తే తప్పు, కుటుంబాలను దోచుకుంటే తప్పు, ఒకరికి 10 రూపాయలు ఇచ్చి 100 రూపాయలు వడ్డీ తీసుకుంటే తప్పు, ఒకరి కుటుంబం మీద పడి వాళ్ళ భార్యను చెరిపేస్తే తప్పు, ఇద్దరి మధ్య చిచ్చు పెట్టి వాళ్ళిద్దరిని వేరు చేస్తే తప్పు. నేనేం తప్పు చేశానయ్యా? నువ్వేం తప్పు చేసావంటే ప్రార్థన చేసావు. ప్రార్థన చేయటం తప్ప? మరి తప్పే. దానికి ఏం చేద్దాం మరి? ఏం చేయాలంటే శిక్ష. మరి ఏంటి? రాజు చేస్తే వద్దా? నేను రాజుని ఎదిరించడానికి నాకేమి అధికారం ఉందా? అధికారం లేదు. మీరు ఏ శిక్ష చేసినా నేను భరిస్తానన్నాడు. ప్రార్థన చేసుకుంటూ వెళ్ళిపోయాడు. తీసుకెళ్ళేసి సింహాల బోన్లోనికి దించుతున్నారు. దానిలో ఎక్కడ దించుతున్నారు? సింహాల బోన్లోకి దించుతున్నారు. ఇప్పుడు సింహాల బోన్ లోపలికి దానియేలు దించిన తర్వాత సింహాలు రెడీగా ఉన్నాయి. పైన ఉన్న వాళ్ళు నవ్వుకుంటున్నారు, అబ్బాయి ఏనం చేసుకుంటున్నారు, ఆనందపడుతున్నారు. ఇదిగా అయిపోయిందిలే, ఇంతటితో పీడ వదిలిపోయిందిలని ఆనందభరితులు అయిపోతుంటే ఆ సింహాల బోన్లోనికి దానియేలుని నెట్టేగానే దానియేలు లోపల పోయి ఏం చేస్తున్నాడంట? ఆమేన్. సింహాల బోనులో మోకాళ్ళ మీద కూర్చొని ప్రార్థన చేస్తున్నాడు. ఆడవాడు ఇటుపక్క ఒక సింహము, అటుపక్క ఒక సింహము, ఇటుపక్క ఒక సింహము, ఇటుపక్క ఒక సింహము, నోరు మూసుకొని కూర్చొని అంతే. నోరు మూసుకొని కూర్చొని ఏం మాట్లాడట్లేదు. ఇటుపక్క పైనుంచి అంటున్నారు, ఉన్నడో పండో చూడండి రావు, ఉన్నడో పండో చూడండి రావు, ఎముకలేదు, ఏంటి రక్తమాసం రాలేదంటున్నారు. లోపల మాత్రం సింహాలు మాత్రం నోరు మూసుకున్నారు. ఏం అర్థం కాలేదు. దానియేలు కూర్చొని దేవుని స్తుతిస్తున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు. తర్వాత రాజు కూడా నిద్ర పట్టట్లేదు. అన్యాయంగా ఒక నీతిమంతుని తీసుకెళ్ళి సింహాల బోన్లో వేశాను. ఏం చేయాలంటే మనుషులు పాటలు వినాలి కదా. నన్నేం చేయమంటాడు? రాత్రి అంతా కూడా విందులు విలాసాలు ఆపేశాడు. భోజనం తినకుండా ప్రశాంతంగా ఓపికతో నిద్ర లేకుండా తిరుగుతూ ఉదయం కాగానే పరుగులు తీసుకొని వస్తున్నాడు. ఎక్కడికి? సింహాల బోన్ దగ్గరికి వచ్చి, ఆ యొక్క వాకిలి దగ్గరికి వచ్చి దానియేలు అన్నాడు. వెంటనే ఏమన్నారు తెలుసా ఆయన? చూడండి అక్కడ మనం చదువుతాం, కిందికి వచ్చి చదువుకుంటారా అండి. అందుకు దానియేలు, రాజు చిరకాలము జీవించును గాక, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడితిని గనుక ఆయన తన దూతను పంపించి
సింహాలు నాకు ఏ హాని చెయ్యకుండా వాటి నోళ్ళు మూయించెను. ఆమేన్. ఏమంటున్నాడమ్మా? రాజు పరుగులు తీసుకొని వస్తున్నారు. వీళ్ళందరూ అనుకుంటున్నారు ప్రశాంతంగా నిద్రపోతున్నాడు, దానియేలు గారు చచ్చిపోతే మనకి ఇంక ఇబ్బంది లేదు, ప్రశాంతంగా ఉండొచ్చు అని. కానీ రాజుకు భయం ఏర్పడింది. ఎందుకు? రాజు ఎవరికి భయపడేవాడు? లోకంలో మనుషులు దేవునికి భయపడేవాళ్ళు లేరు, కొంతమంది అయినా దేవునికి భయపడే వాళ్ళు ఉంటారు. అది గుర్తుపెట్టుకోండి. అందరూ అలా ఉండరు, కొంతమంది అయినా నీతి కలిగిన వాళ్ళు ఉంటారు. అంటనే రాజే దేవునికి భయపడే రాజు వచ్చి దానియేలు దగ్గరికి వచ్చి పిలుస్తున్నాడు. దానియేలు, దానియేలు అన్నాడు. వెంటనే చిత్తం ప్రభువా, నేను నా దేవుని దృష్టికి నిర్దోషిగా కనబడి తిని. ఎవరి దృష్టికి? మనుషుల దృష్టికి కాదు. మనుషులు 4 రకాలు ఉంటారు. అర్థమవుతుంది? నీకు చాలాసార్లు చెప్తుంటాను, మీకు గుర్తుందో లేదు. ఎందుకంటే నేను చెడ్డోని కాబట్టి పక్కనని కూడా చెడ్డోని చేసేస్తే అందరూ బాగుండాలని లోకం, ఈ లోకమంతా. వీళ్ళందరూ ఏం ఆలోచనలా? మనందరినీ రాజు మెచ్చుకోలేదు, మనందరం తప్పులు చేస్తున్నాము, దానియేలు ఒక్కడే ఏ తప్పు చేయలేదు, దానియేలుని కూడా తప్పులను చేద్దాం. మీరు చేస్తే అవతడా? ఈరోజు ఎవరో ఒకళ్ళు వచ్చి మనం తప్పుడోళ్ళని చెప్తే మనం అయిపోతున్నామంటే మనం కరెక్ట్ కాదు. అసలు తప్పుటోళ్ళు పక్కన వాళ్ళు చెప్తే మనం అవుతామా? కానీ క్రియేట్ చేసుకోవచ్చు, ఏదో ఒకటి చేయొచ్చు. ఇది ఈ తప్పు చేశారు అనొచ్చు, కానీ అక్కడ తప్పు అనేది ఏమీ లేదు. కానీ అది వాళ్ళకి తప్పు అయిపోయింది. రాజు కూడా తప్పు కాదు, ఏమవుతుంది? తప్పు కాదు కదా, ఏమైంది అనగానే, కానీ నువ్వే చెప్పావు కదా ఒక ఆజ్ఞ, ఇప్పుడు నీకే ఇరికిచ్చాను అన్నాడు. రాజే ఇరకపోయాడు కాబట్టి సింహాలు పోలేమన్నాడు. లోపల పోయి ఏం చేస్తున్నాడు దానియేలు? ఈరోజు నువ్వు చేయాల్సింది ఏంటిది? ప్రార్థన. నువ్వేం చేయాలి? ప్రార్థన చేయాలి. ప్రార్థన చేయకుండా ఊరక ఎదుగు తిరిగితే ఉపయోగం లేదు. ప్రార్థన చేస్తే దేవుడు ఏం చేస్తాడు? కార్యాలు ఏ వైపు నుంచి చేయాలో ఆ వైపు నుంచి చేస్తాడు. మనం ఈ వైపు నుంచి అనుకుంటే కుదరదు. వీళ్ళందరూ ఏమనుకోరంటే సింహాలు తినేస్తాయి అనుకున్నారు. కానీ వీళ్ళకి అర్థం కాల, మనుషులు దానియేలును సింహాల పనులు వేశాడు. రాజు తప్పించాలనుకున్నాడు కానీ రాజు వల్ల కాల. మీకు తెలుసా, యేసు ప్రభు వారిని పిలాతు ఏం చేయాలనుకున్నాడు? తప్పించాలనుకున్నాడు. తన భార్య చెప్పింది, అయ్యా ఆయన నీతిమంతుడయ్యా, ఆయన జోలు పోవద్దు, మనకి పిల్లలు కొట్టుకున్నది ఆ ఉసురు అంటే నేను తప్పిద్దాం అనుకున్నాను. కానీ మనుషులు ఒప్పుకోనరా? అధికారులు నీతిమంతులే, మధ్యలో పనికి మాలోళ్ళు ఉంటారు చూడు, వీళ్ళే ఏదో ఒక చిచ్చు పెట్టి వాళ్ళని చంపేయాలనుకున్నారు. అధికారులు కూడా అన్ని తెలుసు కదా, వాళ్ళు కూడా లోపడే వాళ్ళు కదా. ఏ అన్యాయం చేయలేదు, ఏ ఎందుకు ఏ తీసుకోలేదు, వాళ్ళకి శిక్ష చేయాలంటే ఇబ్బంది ఏం లేదు. అధికారులు గొప్పలే. అధికారులు నియమించింది ఎవరు? దేవుడే. చట్టాన్ని నిర్మించటానికి అధికారులకి అధికారం ఇచ్చిన దేవుడే. కానీ ఇక్కడ రాజు క్రియేట్ చేశాడా? ఈ యొక్క శాసనము రాజు చేత మనుషులు క్రియేట్ చేపించారా? రాజును పొగిడినట్టు పొగిడి మనుషులు పోయి, రాజా నువ్వు తప్ప వేరెవరిని పూజించకుండా నువ్వే గొప్పడు అన్నట్టు రాజును కొద్దిగా పొగిడారు. రాజు అనుకున్నారు, అయితే నన్ను అధికారం చేస్తే బాగుంటుందని అధికారానికి ఓకే చేసి శాసనం మీద సంతకం పెట్టాడు. సంతకం పెట్టిన తర్వాత చివరికి నీతిమంతున్నే ఇరికించాల్సి వచ్చి ఏం చేయాలో అర్థం కాదు. ఎందుకు అర్థం కాలేదు? రాజుకి ఎందుకు భయం వేసింది? నీతిమంతుని శిక్షిస్తే ఆ శాపం నా మీదకే వస్తుందని భయం వేసింది రాజు. అవినీతి మంత్రికి దెబ్బలు తగిలిన పెద్ద ఇబ్బంది ఏం పడరు. తప్పు చేసిన వాడిని కొట్టినా పెద్ద ప్రాబ్లం లేదు. ఏ తప్పు లేని వాడి మీద నిందలేస్తే ఆ శాపం నా మీదకి వస్తుందని భయం వేసింది రాజుకి. ఇక్కడ జ్ఞానం ఎరగాలి. మనిషికి ఏం కావాలి? బుద్ధి జ్ఞానం ఉండాలి. ఈ బుద్ధి జ్ఞానం ఉంటే అర్థమవుతుంది. అందుకని మీరు ఆనందంగా అనుకుంటారు, మనుషులమైన మనం చేయాల్సింది ఏంటంటే మంచిని ఎతకాలి. నేను ఎక్కువగా ఏం చేస్తానంటే ఈ బుక్స్ బాగా చదువుతుంటాను, చాలా బుక్స్ చదువుతుంటాను ఎక్కువగా. వాటిలో నీతి అనేది కనపడుతుంటది. అందుకని కొన్ని విషయాలు ఏమనిపిస్తుంది, ఎదుటి వారి యొక్క ఆలోచనలు ఎలా ఉన్నాయో కూడా గుర్తించగలం మనం. కొంతమంది తప్పు చేస్తున్నారు లేదా, కొంతమంది జీవితాలు ఎలా ఉన్నాయని కొడుక వాళ్ళని చూడగానే మనకు ఆటోమేటిక్ గుర్తిస్తాం. అందుకనే ఇలాంటి కొన్ని విషయాలు తెలుసుకోవాలంటే కొన్నిటిని చదవాలి, కొన్నిటిని మనము లోతులో నుంచి ఎతకాలి. అలా ఎతికితే మనం అర్థమవుద్ది. అందుకనే సమాధానం ఎలా చెప్పాలంటే నీతిగానే సమాధానం చెప్పాలి, అవినీతిగా చెప్పకూడదు. నీతిగా చెప్పాలి. దానికి ఒక రూల్ ఉంది, దానికి ఒక పద్ధతి ఉంది. ఎలా పడితే అలా చెప్తే దానికి సమాధానం ఏమవుద్ది? కుక్క గరిచినప్పుడు ఏమనాలి? కుక్క గదికి అరిచిన దానికి ఏమనాలి? అక్క ఛాయ్ అనాలి. మనం కూడా అరిస్తే
అర్థం కావాల్సింది అదే. అరిసినప్పుడు ఛాయ్ అంటే పోద్ది అంతే. నువ్వు కూడా గై గయ్యాను అనుకోండి, కుక్క నీకు తేడా ఏముంది? ఇప్పుడు అదే ఇక్కడ అర్థమైంది. వీళ్ళందరూ కూడా దానియేలు మీద ఏదో క్రియేట్ చేయాలనుకున్నాడు. దానియేలు కూడా వాళ్ళని ఎదిరించాలనుకుంటే వాళ్ళకి ఇలా తేడా ఏముంది? అందుకని అంటే ఏమన్నాడంటే దానియేలు, ఓకే రాజా, నీ ఆజ్ఞకు నేను లోబడుతున్నాను, నీకు లోబడి జీవిస్తున్నాను. నా దేవుడికి దృష్టికి నేను తప్పు చెప్తే నా దేవుడే నన్ను చంపేస్తాడు, మీరు చంపాల్సిన పని లేదని సింహాల కోణలోనికి వెళ్ళి ప్రార్థన చేస్తుంటే దానియేలు దగ్గరికి దేవుడు ఎవరిని పంపించాడంట? పరలోకములో ఉన్న దూతను. ఆమేన్. ఇప్పుడు అంటున్నాడు దానియేలు అనగానే, ప్రభువా, నా దేవుని దృష్టికి నేను నిర్దోషినైతేనే. మనుషులు మనం ఎవరు మంచోళ్ళు అంటారు. ఇప్పుడు చాలా మంది అనుకుంటారు ఇవన్నీ బాగున్నాయి కానీ కొన్ని విషయాలు వీళ్ళు కూడా కరెక్ట్ కాదంటారు. అప్పుడప్పుడు అంటారు కదా, నిన్ను కూడా అంతా బాగుంది కానీ నేను ప్రార్థన అనేది తలకాని ఉపయోగపడింది అంటారు. అసలు ప్రార్థన వల్ల నీకు ప్రాబ్లం ఏంది? నీ కుటుంబాన్ని ఏమైనా చెడిపోయినరా? నీ ఇంట్లో డబ్బు ఏమైనా దొంగలకపోతారా? నీతి లేని వాడికి నీతి చేయమంటే వాడికి పాపం అయిపోయింది అక్కడ. అది బాధ అంతే. రేపు తప్పు చేస్తున్నాడు, అయ్యో నన్ను తప్పు చేస్తున్నాడు అంటున్నాడే, జనాలందరూ నన్ను తప్పుడోడు అంటారని ఒక బాధ అయిపోయింది వాడికి అంతే. దానికి మనం ఏం చేద్దాం? వ్యభిచారం అంటే తప్పు. ఇది లంచగొండోడు అంటే తప్పు. ఇప్పుడు నిలదీసి అడిగేవాడు ఉంటే వాడిని ఏం చేశారు తెలుసా? అడిగితే ఏం చేశారు? ఈ మధ్యకాలంలో పార్లమెంట్లో ఒకటి జరిగింది. రాఘవచంద్ర ఉన్నాడు, నిలదీసి అడిగినందుకు సస్పెండ్ చేశారు. అసలు నువ్వు పార్లమెంట్లోకి రావద్దు, ఎందుకంటే ప్రజల సమస్యల గురించి అడుగుతున్నావు. మనం అడగొద్దు, మన పద్ధతిని మనం పడుచుకుని వెళ్ళిపోదు. వాళ్ళ వాళ్ళే చేస్తారు. అడిగితే సస్పెండ్ చేస్తున్నారు. ఇప్పుడు అడగకుండా ఉంటే అన్యాయం ఎక్కువైపోతుంది. మరి అడగొద్దా? అడగాలి. అడగటం ఏమైంది? ఇప్పుడు అడిగితే బయట ఎక్కడ మా తప్పులు బయట పడతా నీడి భయం మీడిపోయిపోయా, అంతే కదా. అప్పుడప్పుడు చూస్తుంటారు కదా, చీకట్లో కొన్నామంటే కట్టెక్కడ లైట్ అవుతా, లైట్ అయితే నీకేమి? ఎక్కడ నా గుట్టు బయట పడుద్దో, నీ గుట్టంతా తెలియని దేవుడికి నువ్వు అనుకుంటున్నావు, కవర్ చేసుకుంటున్నావు. దేవుడు తెలియజేస్తున్నాడు, వాక్యం అనేది వినపడాలి. వినపడకుండా ఎవరైతే వద్దంటున్నాడో వాడు పాపంలో ఉన్నాడని అర్థం. అది నేనైనా కూడా ఇది నాకు వినపడకూడదు అంటున్నాడంటే నువ్వు పెద్ద పాపంలో ఉన్నావు. నీకు నీతి అనేది ఇష్టం లేదు, అవినీతి అనేది నీకు ఇష్టం. దురాలోచన అంటే ఇదే. మీరు ఆ దురాలోచన అంటే ఏదనుకుంటారు? ఆలోచన అంటే మంచివాడిని కూడా చెడ్డోడిగా తయారు చేయాలన్నదే దురాలోచన. ఇప్పుడు పోయి ఎవరి దగ్గరికి పెట్టాడు? రాజు దగ్గర కొట్టాడు, పోయి కేసు పెట్టాడు రాజు కాడికి పోయి, రాజా ఇలా జరిగిందని. ఇప్పుడు రాజు ఏమన్నాడంటే అతను మంచోడు కదా, మంచోడైనా కూడా మీరు చెప్పిన శాసనమే కదా, అయితే తీసుకెళ్ళి జైల్లోకి పంపించగలరు కానీ సింహాల నోరు తెరవగలరా వాళ్ళు? జైల్లో వేయగలరు. ఒక 10 రోజులు ఉంటాడు, 2 రోజులు ఉంటాడు, మళ్ళీ బయటకు పోతాడుగా. కానీ నీతిని చంపటం వీడి వల్ల వెంటనే సింహాల నోరు కూడా మూసిపోయాలి. రాజుకే నిద్ర పట్ల నీతిమంతుడిని జోలికొస్తే. నీతిమంతుడు జోలిపోయినందుకు రాజుకే అంటున్నాను. కానీ నేను నా దేవుని దృష్టికి నీతిమంతుడు, నా దేవుని దృష్టికి మనుషుల దృష్టికి ఏమో తెలియదు నాకు, నేను నా దేవుని దృష్టికి నీతిమంతుడు అయినాను. కానీ వెంటనే నువ్వు బయటికి రమ్మన్నాడు. ఏమన్నాడు? బయటికి రమ్మన్నాడు. తర్వాత ఏం జరుగుతుందమ్మా? రాజు చదవమని ఇప్పుడు నా చదివి దాన్ని కంటిన్యూ చదువు. బంట్రౌతులు అతడు దేవుని యందు భక్తి గలవాడైనందున అతనికి ఏ హానియు కలగలేదు. రాజు ఆజ్ఞ ఇయ్యగా దానియేలు మీద నింద మోపిన ఆ మనుషులను వాళ్ళు తోలుకొని వచ్చిన సింహముల గుహలో పడవేసిరి. వాళ్ళు పడవేయగా ఏం జరుగుతుందమ్మా? వారిని, వారి కుమారులను, వారి భార్యలను పడద్రోసిరి. వారు ఆ గృహ అడుగునకు రాక మునుపే సింహాలు వెంటనే నోరు తెరుచుకొని పైపైనే మింగేసినట్ట.
ఎప్పుడన్నా కుక్కకు అన్నం వేసినప్పుడు నేల మీద పడకముందే క్యాచ్ చేస్తావు చూడు, వీళ్ళు లోపల పోకముందే క్యాచ్ చేసినాయి అంట. నేరం మోపింది ఎవరు? వాళ్ళ వల్ల ఈ కీడు ఊరికి వచ్చింది. వాళ్ళ భార్యలకు, వాళ్ళ పిల్లలకు, వాళ్ళ తల్లిదండ్రులకు, వాళ్ళ బంధుమిత్రులు అందరం దశపడి దూకారంట. ఎందుకు? ఈడు చేసిన దానికి వీళ్ళందరూ శిక్ష అనుభవించాలి. ఇక్కడ అర్థం కాదా, మేము ఈడు కదే తప్పు చేసింది, వీళ్ళందరినీ ఎందుకు వేస్తున్నాం అంటే అంతే. దేవుడు దేవుడితో పెట్టుకుంటే ఏదైనా జాగ్రత్త. మనుషులతో పెట్టుకు ఇబ్బంది లేదు, కానీ దేవుడితో పెట్టుకుంటే ఇప్పుడు అదే అంటున్నాడు యేసు ప్రభు వారిని. ఇప్పుడు వీళ్ళ హృదయంలో నుంచి వచ్చింది ఏమిటంట? దురాలోచన. ఆ దురాలోచన వల్ల ఈ కుటుంబమే పాడైపోయింది. ఆ దురాలోచన వల్ల వీడు ఉన్నటువంటి ఆ ప్రాంతమే పాడైపోయింది. ఆ దురాలోచన వల్ల వీడికి సహకరించినటువంటి వాళ్ళే నాశనం అయిపోయారు. వాడొక్కడేనా? వాడికి సహకరించడు చూడండి, వాడును వారితోటి వాడు. అరే మంచిగా సపోర్ట్ చేయడం చేత కానప్పుడు చెడు కూడా సపోర్ట్ చేయగలవు నువ్వు. మరి చెడుకు సపోర్ట్ చేసినవంటే నిన్ను కూడా పాలు పంపులు పొందాలిగా, ఖచ్చితంగా పొందాలి. ఇక్కడ వారును వారితోటి వారును సింహాల గుహలోనికి రాకమునుపే అవి ఏం చేసినట్ట? క్యాచ్ చేసిందంట. ఎదురుగా నిలబడ్డాయంట. ఎన్ని రోజుల నుంచి కాపలా కాస్తున్నాయి? కాపలా ఎండబెట్టారు మన వాళ్ళు. 3-4 రోజుల నుంచి ఎండబెట్టారు వాటిని. మీరు వచ్చి రాగానే మింగేయాలని. అయ్యేవాడికి వాడికి అర్థం కాదా. ఎవరి కోసం అంటే వాళ్ళు దూకుందా గుంత, తాము దవ్వుకున్న గుంతలో వాళ్ళే పడ్డారు. మనం ఏం చేద్దాం? ఇక్కడ హామానంట ఉరిపోయి రెడీ చేయించినట్టు. ఎవరి కోసం? ఊరి కోసం. హామాన్ అనుకున్నాడు మొర్దెకై కోసమని, వాడికి తెలియదు అది వాడి కోసమేనని. మనమందరం అనుకుంటున్నాం ఈయన పాడు చేయాలి అర్థం కాదు. వాడే పాడైపోతాడు దాంట్లో పడితే. అదే అంటున్నాడు బైబిల్, అదే చెప్తుంది. తాము తవ్విన గ్రోతులో వారే పడుతురు. మనకెందుకు వరకు ప్రాబ్లం, మనకెందుకు టెన్షను? అదంటున్నాడు. హామాను ఉరిపోయి రెడీ చేసింది ఎవరి కోసం? మొర్దెకై కోసం. వీడు అనుకున్నాడు రేపటి కల్లా యూదులు ఒక్కల లేకుండా మొత్తాన్ని సర్వనాశనం చేస్తానన్నాడు. అదే దేవుడి బిడ్డను నాశనం చేయటం నీ వల్ల అవుతా? మరుసటి రోజు కల్లా రాజు యొక్క ఆలోచన మారింది, రాజు యొక్క ఉద్దేశం మారింది, రాజు యొక్క పద్ధతి మారింది. దేవుడు రాజు మనసు మార్చగానే హామాను కుటుంబాన్ని మొత్తాన్ని తీసుకొచ్చి అక్కడ నాశనం చేశారు. ఊరి కోసం రెడీ చేసుకున్నావు హామాన్ అంటే, రేపు ఉదయం చూడు మొర్దెకై లేకపోతారంటే ఆ టైం దాకా వాళ్ళు ముందే ఏడే లేసిపోయి. దురాలోచన మనిషిని ఏం చేస్తా తెలుసా? నాశనం చేసేస్తుంది దురాలోచన. ఇప్పుడు అదే బైబిల్ చెప్తుంది ఇక్కడ. నేను అదే మీకు చాలాసార్లు చెప్తాను. ఎవరైతే నీ గురించి దురాలోచన ఆలోచిస్తారో మీరు టెన్షన్ పడకుండా మీ పని మీరు చేసుకుంటూ వెళ్ళిపోండి. దాని టెన్షన్ పడ్డా, అయ్యో ఈ దినమందు వెళ్ళి దేవాలయంలో ఆ యొక్క నా రూములోనికి వెళ్ళి తూర్పు తట్టు ఆ యొక్క ద్వారమును తెరుచుకొని నేను ప్రార్థన చేస్తే వీళ్ళు నన్ను పట్టుతారని భయపడ్డా? ప్రార్థన అనుకుంటేనా మనుషులకు భయపడి. అది దానియేలు అనుకుంది. దేవా నీవు నాకుండగా నాకెందుకు భయం? తీసుకుపోయి ఏం చేస్తారు? చేస్తే సింహాల బోన్లు వేస్తారు. హ్యాపీగా అక్కడైనా ప్రశాంతం కూర్చొని ప్రార్థన చేస్తానన్నాడు. అవునా? మరి అవమానం కదా. కానీ మనుషుల దృష్టికి అవమానమే, నేను నా దేవుని దృష్టికి కరెక్ట్గా ఉన్నాను. ఇక్కడ కావాల్సింది ఏంటి? నీవెంత మంచోడివో ఎంత చెడ్డోడివో దేవుడు చూపించాలి. మనుషులకేం తెలుసు? మనుషులు 2 రకాలు ఉంటారు తెలుసు మీకు. వాళ్ళకి అనుకూలంగా చేస్తే మంచోడే, వాడికి అనుకూలంగా చేయకపోతే. ఇప్పుడు దొంగకు ఎవరు మంచోడు? దొంగే మంచోడు. అదే పోలీసుడు మంచోడు అవుతాడు దొంగకు. ఎప్పుడన్నా గుర్తించాడు పోలీసుడు దొంగోడి గురించి మంచోడు అని చెప్పినట్టు? అందుకనే అందరూ తప్పుడు దారులు పోతుంటే మంచివాళ్ళు వాళ్ళ గురించి అటకారం ఆడతారు. అందుకే బైబిల్ ఏం చెప్పింది? బైబిల్ గ్రంథంలో చూడండి, పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 14 నుంచి చదవండి జాగ్రత్తగా. పేతురు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 14 నుంచి. క్రీస్తు నామం విషయములో మీరు నిందలు పాలైన ఎడల మహిమ స్వరూపయగు ఆత్మ అనగా దేవుని ఆత్మ మీ మీద నిలిచి ఉన్నాడు కనుక మీరు ధన్యులు.
యేసు ప్రభు విషయంలో, దేవుని విషయంలో మనం ఎవరైనా నిందిస్తే మీరేం టెన్షన్ పడద్దు, బాధపడద్దు. అర్థమైందా? దేవుని విషయంలో మనం ఎవరైనా నిందిస్తే మీరేమి బాధపడద్దు, టెన్షన్ పడద్దు. ఎందుకంటే క్రీస్తు నామము విషయంలో మీరు నిందింపబడిన ఎడల మీరేమి భయపడదు. ఎందుకు? మీరు ధన్యులు. ఏమంటున్నారమ్మా? ధన్యులు. కాబట్టి ఈరోజు నీకు నాకు మనందరికీ ఈ సమయంలో బైబిల్ గ్రంథంలో నుంచి దేవుడు చెప్పిన ఒక చిన్న మాట ఏంటంటే, దురాలోచనలు మనుషుల్ని ఏం చేస్తున్నాయి? మనిషిని పాడు చేసేది ఏంటిది? దురాలోచన. కాబట్టి దురాలోచన మనిషిని ఏం చేస్తా? పాడు చేస్తా. కాబట్టి మన జీవితంలో నీ మీద, నా మీద, మన లోకంలో ఉన్నటువంటి మన ఎవరి మీద అయినను ఎవరు ఏ దురాలోచన ఆలోచించినా నువ్వేమీ టెన్షన్ పడాల్సిన పని. మన పక్షంలో ఉన్నవాడు గొప్ప. తగిన సమయంలో మనకేమవుతుంది? మెప్పు పొందుకుంటాం. కాబట్టి అలాంటి గొప్ప కార్యము దేవుడు నీ జీవితంలో, నా జీవితంలో చేయులాగున ప్రార్థన చేద్దాం. ఓకే, అందరు కూడా తల వంచండి, ప్రార్థన చేద్దాం. అందరూ కూడా ప్రార్థనలోకి భావించుకుందాం. ఈ సమయంలో దేవుడు నిజముగా ఆ దినమున